బాబు సర్కార్ చెప్పింది ఒకటి జరుగుతోంది ఒకటి అంటూ ఓ నెగిటివ్ స్టోరీ అనే కంటే కూడా బాబు సర్కార్ని అలర్ట్ చేస్తూ ఒక వార్త రాసుకొచ్చింది ఆ, జ్యోతి. యాక్చువల్గా జగన్ సర్కార్ రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టింది. మళ్ళీ అది రాయాలంటే అట్లా చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తే మళ్ళీ బాబు గారికి నెగిటివ్ అయిపోతారు జనం. అలా కాకుండా అలా రాసేటప్పుడు కూడా జగన్ని 4 తిట్లు తిట్టి అప్పుడు బాబు గారికి సంబంధించి బాబు గారికి ఏం తప్పు లేదు, కింద ఉన్నటువంటి వాళ్ళే తప్పు చేశారు. బాబు గారి టైంలో ఏదైనా తప్పు జరిగితే కింద ఉన్న ఉద్యోగులు తప్పు చేసినట్టు, జగన్ టైంలో ఏదైనా జరిగితే జగనే తప్పు చేసినట్టు నీచాతి నీచ పత్రిక కథనాలు అట్లాగే ఉంటాయి. అందులో భాగంగా జగన్ సర్కార్ రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించింది, రీసర్వే టైటిల్ చట్టం పేరుతో భూములు మాయం చేసింది, పారదర్శకతకు పాతరేసింది. మేము అధికారంలోకి రాగానే రెవెన్యూలో పారదర్శకత తీసుకొస్తాం, రికార్డుల్ని ప్రజలను అందుబాటులో ఉంచుతాం. 2024 మార్చిలో ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ ఇది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రాల విడుదల సమయంలో ఆ తర్వాత కలెక్టర్ల సమావేశాలు సీఎం ఇదే మాట చెప్పారు. అయితే దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించలేదన్న చందంగా రెవెన్యూ శాఖ వ్యవహరిస్తుంది. భూముల విషయంలో పారదర్శకత తీసుకొస్తామని ప్రభుత్వ హామీలను ఆచరణలోకి తీసుకురావాల్సిన రెవెన్యూ శాఖ ఇంకా జగన్ సర్కార్ నాటి భ్రష్ట సంస్కృతిని కొనసాగిస్తోంది. గ్రామ భూముల రికార్డులకు సంబంధించిన అడంగలను అందుబాటులో లేకుండా సాఫ్ట్వేర్తో బ్లాక్ చేసింది. ఇదేదో ఇప్పుడు చేసింది కాదు, జగన్యామానాలు 2023 నుంచినే బ్లాక్ చేస్తున్నారు, ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారు. దీంతో గ్రామంలో ప్రభుత్వ అసైన్ షరతు గల పట్టా చుక్కల భూములు, ఈనాం భూములు, గ్రామ కంటాల పరిస్థితి ఏంటో సగటు పౌరుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ భావిస్తున్నట్టుంది. అందుకే గ్రామ అడంగంలో మీ భూమి పోర్టల్లో ఓపెన్ కాకుండా బ్లాక్ చేశారు, లేక ఇంకా మరి ఏదైనా చీకటి కోణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ వైఖరి రెవెన్యూ శాఖ కొనసాగించాలనుకుంటుందా, అందుకే దాన్ని బ్లాక్ చేసిందనే అనుమానాలు రెవెన్యూ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. బాబు బేజన్ని కూని చేసిన రెవెన్యూ ఇట్లా ఇది పాపం బాబు గారు అట్లా చేద్దాం అనుకున్న రెవెన్యూ అట్లా. అసలు పాయింట్ జగన్ టైంలోనైనా ఎందుకంటే ఆన్లైన్లో కనబడుతున్నటువంటిది అధికారులకు కాకుండా మొత్తం కనబడ్డప్పుడు ఆ పేర్లతో దొంగ కాగితాలు సృష్టించి అనేక చోట్ల భూములకు సంబంధించిన కబ్జాలు జరిగింది, లేదా ఆ సదరు భూమి యజమాని బెదిరించి లాక్కున్నటువంటివి ఉన్నాయి, దాంట్లో వేరే విధంగా మార్పించుకున్నటువంటి ఉంది. అది కింద ఉన్నటువంటి నాయకులు తప్పు చేస్తున్నారు కూడా జగన్ దాన్ని బ్లాక్ చేయించాడు, దానికి జగన్ని దొంగ అన్నాం. ఇప్పుడు అదే కొనసాగించమన్న కారణం అది. ఇప్పుడు బాబు గారు తప్పు కిందది అంటున్నాం. మనకి జర్నలిజం కంటే కూడా బ్రోకరిజం వల్ల ఈ సమస్యలు ఎదురవుతుంటాయి.